మిలియన్లు, వందల కోట్ల రూపాయలు అన్ని పొలిటికల్ పార్టీలకి ఇచ్చేసి నీతి న్యాయం లేకుండా ఇంకా రాష్ట్రాలను దోచుకుంటున్నాడు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఈ రాష్ట్రం, రాజస్థాన్ రుజువులన్నీ విన్న తరువాత మీ ప్రేయర్ ఏంటని అడిగారు. ఎవరన్నా సిబిఐ ఎంక్వైరీ చేయించండి, లేదు స్టేట్ అపాయింట్ చేశారు రిటైర్డ్ దీని. అరే, రాష్ట్రంలో జరిగిన అవినీతి రాష్ట్రం ఎలాగా చూసుకుంటుంది? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు 27 సార్లు సిబిఐ ఎంక్వైరీ చేయించాలని అడిగారే, చేయిస్తానని. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి కూడా నోరెందుకు ఇప్పట్లేదు? చివరికి కోర్టు 1 నేను అడిగిన ప్రేయర్ ప్రకారం సిబిఐకి అందరికి డైరెక్షన్ ఇచ్చి కౌంటర్ ఫైల్ చేయమని అన్నారు. థ్యాంక్ గాడ్ ఫర్ ద జస్టిస్. లేదంటే నేను సుప్రీంకోర్టుకి వెళ్తాను.